అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రీ షిరిడి సాయినాథుల నీళ్ళల్లో ఈ రోజున కూలీ నాళీలను సాయిబాబా వారు ఏ విధంగా అనుగ్రహించారో విందాం. నీవుగాంలోని త్రయంబక్ డేంగేల్ కుటుంబం పట్ల శ్రీ బాబాకు అత్యంత అనుగ్రహం ఉండేదని విన్నాం కదండి. అతగానికి 2 భార్యలున్నా ఒక్క సంతానం కూడా కలగలేదు. ఆ గ్రామంలో పేరు మోసిన భూస్వామి అయిన అతగాడు తనకు వారసులు లేరని ఎంతగానో చింతించేవాడు. అతగాడు ఒకసారి శ్రీ బాబా ముందు తన బాధను బయట పెట్టుకోగా వారు అతనిని పుత్రవంతుడు అవుతావని దీవించారు. ఆ దీవెన ఫలితంగా డేంగేలే సంతానవంతుడయ్యాడు. శ్రీ సాయిబాబా మహత్యం చతుర్దిశలా వ్యాపించసాగింది. అంతటితో శ్రీ బాబా ఆ ఇంటి వారికే కాక వారి వద్ద పనిచేసే కూలీనాళీ జనాలను కూడా ఆరాధనీయులయ్యారు. ఒకసారి డేంగేలే యొక్క పనివారంతా పొలం పనుల్లో మునిగి ఉన్నారు. వారిలోని కొందరు ఆడకూలీలు తమ బిడ్డలను చెరువులోని చెట్ల నీడల్లో పడుకోబెట్టి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎంతలోనే వాన పడడం ప్రారంభించింది. వ్యవసాయ కూలీలు చినుకు పడితే నిడవలేరన్నది జగమెరిగిన సత్యమే కదా. అదేవిధంగా 4 చినుకులు పడగానే ఆ కూలీలంతా చెరువులో ఉన్న పాకలోకి పరిగెత్తారు. వర్షం పెరిగిపోతుంది. కాసేపు గడిచిన తర్వాత వారిలో ఒక తల్లికి తన బిడ్డ జ్ఞాపకం వచ్చింది. బిడ్డ గుర్తుకు రాగానే తల్లి గుండె తప్పించిపోయింది. అంతటి వారినో కూడా లెక్క చేయకుండా శ్రీ సాయిని స్మరించుకుంటూ తన బిడ్డను పొరుండబెట్టిన చెట్టు వద్దకు పరుగున వచ్చింది. తీరా అక్కడికి చేరేసరికి అక్కడ శ్రీ సాయిబాబా ఆ బిడ్డ వంటి పైన ఒక్క చునుకైనా పడకుండా కాపాడుతున్నారు. శ్రీ బాబావారు ఆశ్రయంలో ఆ పసికందు తనకి ప్రపంచ ప్రమేయమే లేనట్లు చక్కటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అందగించే విలాసంతో నిద్రపోతున్నాడు. ఈ తల్లి అక్కడికి చేరగానే సాయిబాబా, ఏవమ్మా, పుట్టిందిలాగా ఈత చనిపోయే వరకు ఏ కష్టమైనా సరే అమ్మ అనే కదా తలుచుకుంటాం కదా. అలాంటిది ఆ తల్లి నువ్వే పిల్లల్ని మరిచిపోతే ఎలాగమ్మా అని మృదువుగా మందలించారు. ఆ విధంగా తన బిడ్డ శ్రీ సాయిబాబా రక్షణలో ఉండటాన్ని చూడటంతో వానలో తడిసిన ఆమె శరీరంలాగానే భక్తిపూర్వకమైన కృతజ్ఞతలతో ఆమె హృదయం భావించితమైపోయింది. ఆ తర్వాత ఈ సంగతి ఆ నోట ఈ నోట బయటకు వచ్చింది. కానీ ఆ సమయానికి శ్రీ సాయిబాబా షిర్డీ దాట బయటకు వేయలేదని, అడుగు కూడా బయట పెట్టలేదని తెలియడంతో శ్రీ సాయినాథుల భక్తరక్షణ కళాశక్తి మరింతగా ప్రజల్లో ప్రాకింది. కానీ శ్రీ సాయిబాబా మాత్రం ఎప్పుడూ విశ్వాసమే రక్ష, సహనమే రక్ష, నాదేముంది, నేను దేనికి కర్తను కాను, నేను అల్లా యొక్క విశ్వాసపాత్రుడైన సేవకుడును, అర్హి ఓం తస్తస్ అంటుంటూ ఉండేవారు. అలాగని బాబా ఆరోగ్య ఆముష్క విషయాల్లో మాత్రమే సహకరిస్తారని అనుకోవడం పొరపాటు సుమా. ఆయనను నమ్ముకొని ఆరాధించాలే కానీ అన్ని విషయాల్లోనూ ఆయన మనకు సహకరిస్తూనే ఉంటారు. ప్రపంచ విషయాల్లో తగులుకొనటం నాకు ఇష్టం లేదు అని శ్రీ సాయిబాబాయే చెప్పారు. కానీ తన భక్తుల యొక్క అన్ని విషయాల్లోనూ ఆయన తోడు నీడగా ఉంటారు. ఇటొచ్చి కావలసిందల్లా ఆయన పట్ల విశ్వాసం, ప్రేమ. కానీ సాధారణంగా ఈ రెండిటిలోనూ ఒకటైన ప్రేమ విషయంలో మానవుల్లో అతి తెలివి ప్రవేశిస్తూ ఉంటుంది. అతి తెలివి వినటానికి రమ్యంగా ఉన్న అనుభవంలో అసాధ్యంగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక కథను విందాం. ఎవరు అందంగా ఉన్నారు అనే కథను విందాం. ఒకసారి దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవికి ఆమె సోదరైన సిరుల తల్లి అయిన
శ్రీ మహాలక్ష్మికి నడుమ తమలో ఎవరు అందగత్తే అనే వివాదం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఆ విషయం తేల్చుకోవడానికి ఒక వాణిజ్యవేత్త దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా వ్యాపారస్తుడా, మా ఇద్దరిలో ఎవరు అందగెత్తో చెప్పు అని అడిగారు. చింత పడుతుందా అని అడిగితే లేదు అని చెప్పకుండా తాటి బెల్లం ఉంది కావాలా అనే తత్వానికి అలవాటు పడిపోయిన ఆ వ్యాపారస్తుడు వచ్చి సవాళ్ళు ఒకరు దరిద్ర దేవత, మరొక శ్రీ మహాలక్ష్మి అని గుర్తించి వారిని అటు ఇటు నడవమని చెప్పి చివరకు చాలా తెలివిగా వెళ్తుంటే పెద్దావిడ బాగుంది, వస్తుంటే చిన్నావిడ బాగుంది అన్నాడట. అంతటితో ఆ అక్క చెల్లెలు ఇద్దరూ ఆనందించి ఊరుకుంటే బాగుండు, కానీ నేను వెళ్తుంటే బాగుంటానా, మరి వెళ్ళాలంటే ఓసారి రావాలి కదా అని జ్యేష్ఠాదేవి, నేను వస్తుంటే అందంగా ఉంటానా, మరి రావాలంటే ఒకసారి వెళ్ళాలి కదా అని లక్ష్మీదేవి అదే పనిగా రాకపోకలు మొదలుపెట్టారట. దాంతో నిత్యలాభం పంటైన వ్యాపారంలో లాభనష్టాలనేవి రెండూ చేటు చేసుకోవాల్సి వచ్చిందట. ఆ మహానుభావుడు తెలివి తరువాత తరాలకు తలనొప్పి తెచ్చిపెట్టింది. అలాగే విశ్వాసం గురించి కూడా ఒక కథను విందాం. పూర్వం ఒక పాల వ్యాపారస్తుడు ప్రతిరోజు ఒక శివాలయంలో అభిషేకార్థం పాలు తెచ్చి పోస్తూ ఉండేది ఒక వర్తకురాలు. కానీ అనుదినము ఆమె ఆలస్యంగా వస్తూ ఉండటం వల్ల విసిగిపోయిన ఆలయ పూజారి ఒకనాడు రేపటి నుంచి సమయానికి పాలు అందనీయకపోతే ఆమె ఖాతాను తొలగించుతా అని హెచ్చరించాడు. పాపం ఆమె చాలా బాధపడి, పూజారి గారు, పాలు తేవాలంటే నేను రేవు దాటి రావాలి, అక్కడికి కేవుగాడు తన బేరాల కోసం పడవను పెందలాలే వదలడం లేదు, నన్ను ఏం చేయమంటారు అని దీనంగా ప్రార్థించింది. అందుకు ఆ పూజారి వేళాకోళంగా భవసాగరాన్ని తరింపచేసే భర్గుడి అభిషేకానికి పాలు తెస్తుంటే ఆలస్యం ఎందుకంటుంది, నువ్వు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే పడవ లేకుండానే ఏరు దాటగా రాగలవు అన్నాడు. చిత్తం చిత్తం అంటూ ఆమె వెళ్ళిపోయింది. మరనాడు సరిగ్గా సమయానికల్లా పాలు తెచ్చి అందించింది. పూజారి ఆశ్చర్యంగా చూసి, ఏమిటి ఈరోజు పడవవాడు పెందరాడే వచ్చాడా అని అడిగాడు. అందుకు ఆమె నవ్వుతూ, లేదులేండి పూజారి గారు, పడవ అయితే ఆలస్యం అవుతుందని నిన్న మీరు చెప్పినట్లుగానే భగవన్నామస్మరణ చేస్తూ ఏరువించి నడిచి వచ్చేసాను అంది. అదిరిపడ్డాడు పూజారి. ఏటి మీద నుంచి నడిచొచ్చావా, భగవన్నామస్మరణతోనా? నేనేమైనా అమాయకుడిని అనుకుంటున్నావా నీ అరికథలు నమ్మటానికి అని గర్దించాడు. కానీ ఆమె మాత్రం నిశ్చలంగా నిర్భయంగా నిలబడి, అయ్యో కావాలంటే మీరే వచ్చి చూడండి, భవసాగరాన్ని తరింపచేయగల భగవంతుడికి భక్తుల చేత ఏరు దాటించడం పెద్ద పనేమీ కాదు. ఆయననే నమ్ముకుని ఆయన నామమే స్మరిస్తుంటే ఈ ఏరు ఒక లెక్కలోనిదే కాదు అన్నది. పూజారి ఆమె వెంట బయలుదేరాడు. నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనుకుంటూ ఆ పాలవర్తకురాలు ఏటి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. పూజారి అది కలో నిజమో తెలియలేదు. తను కూడా శివనామస్మరణ చేస్తూ ఏటి మీద నడవబోయాడు. కానీ అతనికి సాధ్యం కాలేదు. చూసారా, పూజారి చెప్పిన విషయం పట్ల ఆ పాల వ్యాపారస్తురాలికి ఉన్న నమ్మకం భగవంతుని పట్ల విశ్వాసమయ్యింది. తననే విశ్వసించిన వారిని ఏనాడు దగా చేయని దైవం ఆమెనే ఏటి మీద నడిపించాడు. కానీ ఇతరులకు చెప్పడమే తప్ప తను చేసే శివారాధన మీద కానీ, ఆరాధించే శివుని మీద కానీ, జపించే శివనామం మీద కానీ పూర్తి విశ్వాసం లేని పూజారి ఏటిని తరించలేకపోయాడు. అందుకే శ్రీ సాయిబాబా నిత్యం ప్రేమ ఒక్కటే చాలదు, విశ్వాసం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే మనకు భగవంతుని దయ లభిస్తుందని ప్రబోధిస్తూ ఉండేవారు. మసీదును ద్వారకగా సాయిబాబా వారు ఎలా మార్చారో విందాం. అలనాటి దేశకాల పరిస్థితుల దృష్ట్యా కానీ, లేదా మానవతా విలువలను నిలిపే దృష్ట్యా కానీ శ్రీ సాయిబాబా ఎరలేని కృషి చేశారు. మరీ ముఖ్యంగా ఆయన హిందూ ముస్లింల సఖ్యత కోసం పడిన శ్రమ
చేసిన అతిలోక కృత్యాలు ఏనాటికైనా సరువులను ఆశ్చర్యంలో ముంచెత్తక మానవు. మసీదునే స్థావరంగా ఎంచుకున్న శ్రీ సాయిబాబా అనతి కాలంలోనే అక్కడ మహమ్మదీయ వ్యతిరేక్తమైన తులసి బృందావనాన్ని ప్రతిష్ఠించారు. హిందూ ఆచారాల రీత్యా శంఖ, పనవ, కహళనాదాలకు అనుమతించారు. ఇస్లామీకి బద్ధవిరుద్ధంగా చెప్పబడే ధుని నిత్యాగ్నిహోత్రం కూడా మసీదులో తమ యోగాగ్నితో వెలిగించారు. అంతేకాదు, తమ నివాస స్థానమైన మసీదుకు ద్వారకామయి అని నామకరణం చేశారు శ్రీ సాయిబాబా. ధామమా మసీదు మహమ్మదీయము, దాని నామమ ద్వారకామాయి హైందవము. ఇదెక్కడి చిత్రమా అని ఆశ్చర్యపోయారు అనేక మంది. హిందూ ముస్లింల సమైక్యత ఆనాటికి జాతికి అత్యంత ప్రధాన విషయంగా భావించడం వల్లనే శ్రీ సాయిబాబా అలా చేశారు. అటువంటి పని మరెవ్వరూ చేసినా సరే మత కలహాలు తలెత్తి రక్తపాతాలు జరిగి ఉండేవి. కానీ శ్రీ సాయి మహత్యం వల్ల అటువంటివి జరగలేదు. ఇది తగదని ఎదిరించబడనూ లేదు. ద్వారక అంటే మతభేదమును పాటించకుండా సర్వజీవకోటికి చతుర్విధ అంటే ధర్మార్థ కామమోక్షములనే పురుషార్థాలకై నిత్యము తెరిచి ఉంచిన ద్వారములు కలది అని అర్థమట. అంటే బాబా సాధించదలిచిన మత సామరస్యం కేవలం హిందూ ముస్లింల రెండు మతాలకే కాదు, ఆనాటి పరిస్థితుల రీత్యా ఆ విషయం ప్రశాంతమైందే కానీ నిజానికి బాబా ఆశయం సర్వమత సామరస్యం. అంటే క్రైస్తవ, బౌద్ధ, జైన, సిక్కు అనే భేదం లేకుండా అన్ని మతాల జీవరాశికి అన్నమాట. ఇక పురుషార్థాలు, ధర్మం, మంచి పనులు, అర్థం, ధనం, కామం అంటే సంగమం, మోక్షం పునర్జన్మ లేకుండా భగవదైక్యం పొందుట అని 4 విధాలు. ఇందులో కడకపడదైన మోక్షాన్ని ఆకాంక్షించేవాళ్ళు మొదటిదైన ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ అర్ధకామాలు రెండింటినీ విసర్జించగలగాలి. అది సాధ్యమా అంటే ఈ మాయామయ ప్రపంచంలో సంసారికులు కాక తప్పదు. సంసారార్థంగా అర్ధ సముపార్జనం చేయక తప్పదు. అటువంటప్పుడు సంసారయాత్ర సాగించే వారికి మోక్షం లేదా అంటే ఉన్నది. జనక మహారాజాదులు అందరూ తాము సంసారులై ఉండి కూడా ముక్తులయ్యారు కదా. కానీ అందరికీ అసాధ్యం. అసాధ్యం అనగానే మనిషి ఆ వాంఛకు దూరమవుతాడు. మోక్షవాంఛ ఎప్పుడైతే నశిస్తుందో పాపపుణ్య వివక్షణ తొలగిపోతుంది. ఆ వివేకాన్ని కోల్పోయినవాడు ధర్మాన్ని విసర్జించి అర్ధకామ ప్రలోభుడై ఆత్మవంచకుడుగాను లోకకంటకుడుగాను పరిణమిస్తాడు. అందువల్ల ఆ సాంసారికులు కూడా ధరించే యోగాన్ని వారికి తెలియపరచాలి. అలా తెలియపరిచేదే జననాంతర సౌవృధాని. ఉపరి ధర్మం వల్లనే శ్రీ బాబా తన వద్దకు వచ్చేవారికి తగినంత ఇహపర అవసరాల విషయంలో కూడా సహకరిస్తూనే ఆముషిక మార్గం వైపుగా పయనిస్తూ ఉండేవారు. అందుకు ఉదాహరణగా ఏవేవో లౌకికపరమైన బాదర బందీలలో ఎందరో భక్తులు శ్రీ సాయిబాబాను సందర్శించుకుని వారి నుండి సలహాలను, ఆశీర్వచనాలను పొంది తమ కష్టాలను తొలగించుకుంటూ ఉండేవారు. అదేవిధంగా ఒకానొక దీనుడు శ్రీ బాబా దగ్గరకు వచ్చాడు. కానీ బాబా దర్బారులో ఉండే కొందరు ఆ దీనుణ్ణి తమ మాటలతో మరింత కలవరపెట్టారు. ఆధ్యాత్మికమైన విషయాల్లో తప్ప లౌకికమైన విషయాల్లో బాబాను ఆశ్రయించకూడదని గదిమేశారు. కానీ కరుణాసింధు దీనబంధువు అయిన శ్రీ సాయిబాబా తన దర్బారు వారిని మందలించారు. నన్ను కోరాలే కానీ ఎటువంటి సహాయమైనా చేస్తాను. మీరు అమాయకులను ఆటంకపరచకండి. అవసరాలతో అలమటించే వారికి ఆత్మవిద్య పట్టుబడదు. ప్రారంభంలో నా వద్దకు కోరికలతోనే వచ్చిన క్రమక్రమంగా నా భక్తులతో కలిసి సత్సాంగత్యం వల్ల వారికి వాళ్ళే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారు అని చెప్పారు.
ఆ దీనుడికి తగిన సహాయం చేసి పంపించి వేశారు. దీనిని బట్టి బాబా కేవలం మోక్షం తప్ప మరేమీ లేదు అనే మొండివాదానికి చెందినవారు కాదని స్పష్టమవుతుంది కదా. ఏదో రకంగా సాధుజనులను ఆశ్రయించాలి. తద్వారా సత్సంగత్యాన్ని, దాని మూలంగా నిర్మోహనత్వాన్ని పొందలే కానీ హఠాత్తుగా ఆధ్యాత్మిక తత్వంతో తోచడం అనేది కష్టం. అనేక జన్మల సంస్కారం కావాలి అని శ్రీ సాయిబాబా ప్రబోధించేవారు. ఇదే విషయాన్ని ప్రస్థానత్రయములోని ప్రధాన గ్రంథమైన భగవద్గీతలోని 7వ అధ్యాయమైన విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెబుతారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానే చ భరతర్షభ. అర్జున, వారి వారి పురాకృత సుకృతాల వల్ల ఆపదలో ఉన్నవాడు, డబ్బులు అవసరమైనవాడు, సత్యాన్వేషి, పరతత్వ సాధకుడు అనే ఈ 4 రకాల పుణ్యాత్ములే ప్రపంచంలో నన్ను ఆరాధిస్తూ ఉంటారని, అందువల్ల ఏ కోరికల రీత్యా అయినా తన సన్నిధికంటూ చేరితే తదనంతరం వారిని సజ్జనులుగాను సత్సంగులుగాను భగవంతుడే తీర్చిదిద్దుతాడు. అందువల్లనే శ్రీ సాయి ఆశ్రితుల సమస్తమైన లౌకిక వాంఛలను పరిపూర్తి చేసేవారు. శ్రీ సాయినాథుని చెప్పిన హితోక్తులను విందాం. కేవల ఆధ్యాత్మిక ఆముష్మిక విషయాల్లోనే కాకుండా తనను నమ్ముకొనిన వారి ఐహిక పురోగతి విషయంలో కూడా శ్రీ సాయిబాబా నిత్యము అప్రమత్తులై ఉండేవారు. ఒక్కొక్కసారి ముందుగానే హెచ్చరిస్తూ ఉండేవారు. వృత్తి వ్యాపారాలలో కానీ ప్రవృత్తి జీవన ప్రవర్తనలో కానీ తమ భక్తుల పట్ల శ్రీ సాయిబాబా తీసుకున్నంత శ్రద్ధ ఇంకెవరూ తీసుకొనడం అతిశయోక్తి అయితే కాదు. దురాశ దుఃఖానికి చేటు. అగ్రశ్రేణి బాబా భక్తుల్లో ఒకడైన దాము అన్న కాస్తారుకు అతని వాణిజ్యమిత్రుడు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేద్దామని, దానివల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయని ప్రలోభపెట్టాడు. ఈ విషయమై దాము శ్రీ బాబాను సంప్రదించగా, దురాశ దుఃఖానికి చేటు, దేవుడిచ్చిన దాంతో తృప్తిపడు, అధిక లాభాలు వద్దు, ఆ వ్యాపారము వద్దు అని చెప్పారు. మరికొన్ని రోజుల తర్వాత బియ్యము, గోధుమలు వంటి ఆహార ధాన్యాల వ్యాపారం విషయంలో కూడా ప్రలోభ పెట్టబడి దాము శ్రీ సాయిబాబాను సంప్రదించాడు. అప్పుడు కూడా శ్రీ బాబా దురాశ దుఃఖానికి చేటు, దేవుడిచ్చిన దాంతో తృప్తిపడు, అధిక లాభాలంటూ అత్యాశకు పోతే అధోగతి పాలు అవుతామని ఖచ్చితంగా చెప్పేశారు. ఆ మాటలకు దాము నిరుత్సాహపడ్డాడు. ప్రతిదానికి బాబా అడ్డు తగులుతున్నందుకు చాలా బాధపడ్డాడు కూడా. అయినా శ్రీ బాబా పట్ల ఎనలేని భక్తి శ్రద్ధలో కలవాడవటం చేత కిమ్మనకుండా ఊరుకున్నాడు. ఇది జరిగిన అనతి కాలంలోనే దాము చేయదలుచుకున్న ప్రతి వ్యాపారం దివాలా తీసింది. ఆహార ధాన్యాల ధరలు అనూహ్యంగా పడిపోయాయి. ఆ వ్యాపారంలోనికి దిక్కుండగా తనని కాపాడినందుకు దాము శ్రీ సాయి పట్ల కృతజ్ఞతలతో పులకరించిపోయాడు. కాబట్టి ఓ సజ్జనులారా, మనం అందరముకును ఇహపర సౌఖ్యదాయకుడగు శ్రీ సాయినాథుని పట్ల విశేషమగు ప్రేమ విశ్వాసం ఏర్పడుగాక అని ప్రార్థించుతూ ఈనాటి పారాయణమును ముగించదమును కాక. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని శ్రీ సాయినాథుని లీలలను విందాం. శ్రీ షిరిడి సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.